హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనము స్పోకెన్ ఇంగ్లీష్ డే 7 అండి. స్పోకెన్ ఇంగ్లీష్ డే 7 6 క్లాసెస్ అనేవి మనకి అయిపోవడం జరిగింది. ఈరోజు మనము డే 7 మనము డే 7లో మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్ అంటే మనము ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు. ఓకేనా? ఈ యామ్ ఈజ్ ఆర్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాం ఫ్రెండ్స్. అంటే ప్రజెంట్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మనం ప్రజెంట్ టెన్స్ లో యొక్క బీ ఫార్మ్స్ ఏంటి ఫ్రెండ్స్? బీ ఫార్మ్స్ మనకి ప్రజెంట్ టెన్స్ లో యామ్ ఈజ్ ఆర్. యామ్ ఈజ్ ఆర్. యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఈజ్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఆర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫస్ట్ మనము ఐ గురించి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. యామ్ గురించి తెలుసుకోవాలి. యామ్ గురించి తెలుసుకోవాలి. యామ్ ఎప్పుడు వస్తుందంటే ఫ్రెండ్స్, ఐ ఎప్పుడైతే వస్తుందో ఐకి మాత్రమే యామ్ అనేది మనము యూజ్ చేయాలి. ఐకు మాత్రమే మనము యామ్ అనేది యూజ్ చేయాలి. స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్. యామ్కి ఐ వచ్చినప్పుడు మాత్రమే ఐ యామ్. ఐ వచ్చినప్పుడే ఐ ప్లస్ యామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V4 అంటే కొత్తదేం కాదు ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను వాయిస్ లో కూడా చెప్పాను. వాయిస్ వీడియోలో కూడా నేను గ్రామర్ పార్ట్లో V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఫ్రెండ్స్. V1 ప్లస్ ఇంగ్ ఫామ్ అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కలిస్తే మనకి V4 వస్తుంది ఫ్రెండ్స్. V4 అంటాం. ఓకేనా? ఎగ్జాంపుల్ గా మనము స్పీకింగ్ అంటే స్పీక్ ప్లస్ ఇంగ్. స్పీక్ అనేది V1, దానికి ఇంగ్ ఫామ్ అనేది యాడ్ అవుతే మనకి స్పీకింగ్ ఇది V4 ఫ్రెండ్స్. V4 అవుతుంది. V4 అవుతుంది. ఓకేనా? మనకి V4 అంటే కొత్తదేం కాదు. ఓకేనా? మనకి V1 కి మనకి ఎక్స్ట్రాగా ఇంగ్ ఫామ్ జాయిన్ అవ్వడమే అదే V4 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనకి యామ్ ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? ఓన్లీ ఐ వచ్చినప్పుడు మాత్రమే మనము యామ్ అనేది యూజ్ చేయాలి. యామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? ఐ ప్లస్ యామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, యూసేజ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను నేను. ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులను తెలియచేయడానికి మనము యామ్ ఈజ్ ఆర్ అనేది ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ కింద మనం చెప్పుకుంటాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. చూడండి, ఎగ్జాంపుల్స్ గా మనము చూడండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ అంటే నేను ఇప్పుడు ఇంగ్లీష్ అనేది చెబుతూ ఉన్నాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ అనేది బోధిస్తూ ఉన్నాను. ఇప్పుడు జరుగుతున్న యాక్షన్ గురించి చెప్పేదే మనకి ప్రజెంట్ టెన్స్ ఫ్రెండ్స్. ఓకేనా? ఐ ఎప్పుడు వస్తుంది? ఐ ఓన్లీ యామ్ వచ్చినప్పుడు, ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అదొక్క సందర్భంలో మాత్రమే. ఐ ఎక్కడ కనపడినా దాని పక్కన ఖచ్చితంగా యామ్ అనేది వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఐయామ్ మనం ఐయామ్ అనేది చెప్పుకుంటాం. ఐయామ్. ఓకేనా? సో కాబట్టి ఐ ఎప్పుడు వస్తుంది ఫ్రెండ్స్? ఐ వచ్చినప్పుడు కంపల్సరీగా యామ్ అనేది వస్తుంది. యామ్ వచ్చిన నెక్స్ట్ ఏ ఫామ్ రావాలి మనకి? V4 రావాలి. V4 రావాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి, ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. మనకి స్ట్రక్చర్ ప్రకారం ఉంది ఫ్రెండ్స్. ఐ ఉంది, యామ్ ఉంది, మనకి V4 రావాలి. V4 ఉంది, పక్కన ఆబ్జెక్ట్ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకొకటి చూద్దాం. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను.
ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్, ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. నేను ఇప్పుడు ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, వండుతూ ఉన్నాను. అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనుల గురించి మనకు తెలియజేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? యామ్, ఈజ్, ఆర్. అంటే ఇవి అన్నీ కూడా మనము ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ కింద మనము చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనము యామ్ గురించి చూసాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ మనము ప్లూరల్ ఫామ్స్, ప్లూరల్ ఫామ్ ఆరు గురించి చెప్తాం, తర్వాత సింగులర్ ఫామ్ గురించి చెప్దాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ప్రతి వీడియోలో కూడా పాజిటివ్ చెప్పుకుంటున్నాం, నెగిటివ్ చెప్పుకుంటున్నాం, అదే విధంగా ఇంట్రాగేటివ్ ఫామ్ కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి. ఇది ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నో అనేది ఏంటి? ఇది పాజిటివ్ ఫామ్ అయితే మనకి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ నాట్. ఇక్కడ ఏదైతే యామ్ ఉందో దాని పక్కన నాట్ యాడ్ చేయడమే ఫ్రెండ్స్. ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. నేను ఇప్పుడు ఇంగ్లీష్ అనేది బోధించటం లేదు. పాజిటివ్ ఫామ్ ఏంటి ఫ్రెండ్స్? ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఓకేనా? నేను ఇప్పుడు ఇంగ్లీష్ ని బోధించడం లేదు. అది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. అలా విధంగా ఈ సెకండ్ ఫామ్ కి చెప్పండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. ఇప్పుడు దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ నాట్ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. నేను ఇప్పుడు వంట చేయటం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఆ రెండు కూడా నేను ప్రతిదీ కూడా నేను ఇట్లా చెప్పడంతో నేను చెప్పడం లేదు ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా మీకు బోర్డు మీద పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్. మామూలుగా అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పేసి వదిలేయచ్చు ఫ్రెండ్స్. కానీ చాలా మంది నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నారు మంచిగా. ఆ నోట్స్ రాసుకునే వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా వాళ్ళకి నీట్ గా పాయింట్ టు పాయింట్, పాయింట్ టు పాయింట్ రాసుకునే విధంగా నా యొక్క వీడియోస్ అన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? అట్లానే ఇప్పుడు మనము ఇది ఇట్లా రాసాం కదా ఫ్రెండ్స్. దీనికి ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ అనే దానికి మనము నెగిటివ్ రాద్దాము. అదే విధంగా ఇప్పుడు మనకి ఇంట్రాగేటివ్ కూడా మనం రాస్తున్నాం కదా. 3 ఫామ్స్ రాస్తున్నాం మనం ప్రతి వీడియోలో. ఏంటిది ఫ్రెండ్స్? పాజిటివ్ రాస్తున్నాం, నెగిటివ్ రాస్తున్నాం, అదే విధంగా ఇంట్రాగేటివ్ ఫామ్ కూడా మనం రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం సెంటెన్స్ అనేది రాసి దానికి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ కూడా రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము ఎగ్జాంపుల్ గా మనం ఇందాక సెంటెన్స్ తీసుకున్నాం కదా. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. దీనికి ఇది పాజిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. అదే మనము దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, యామ్ పక్కన మనము నాట్ యాడ్ చేయడమే అంతే. యామ్ ఎక్కడైతే ఉందో మనకి యామ్ పక్కన నాట్ అనేది యూజ్ చేయడమే. ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఇది నెగిటివ్ ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, యామ్ ఎక్కడైతే ఉందో దాని పక్కన మనము మనకి ప్రజెంట్ టెన్స్ లో మనకి బి ఫామ్స్ ఏంటి ఫ్రెండ్స్? మనకి యామ్, ఈజ్, ఆర్ హెల్పింగ్ వెర్బ్స్ అనేది మనకి. అలానే యామ్ ఎక్కడైతే ఉందో, ఆ హెల్పింగ్ వెర్బ్ ఎక్కడైతే ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ పక్కన మనం నాట్ అనేది పెట్టుకోవడమే ఫ్రెండ్స్. అంతే, నెగిటివ్ ఫామ్ గా మారిపోతుంది. ఐ ఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మనం నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఐ ఆమ్ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. నేను ఇప్పుడు వంట చేస్తూ ఉన్నాను. దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. ఐ ఆమ్ నాట్. అంతే ఫ్రెండ్స్, నాట్ యాడ్ చేయడమే యామ్ పక్కన. కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. ఓకేనా? ఇప్పుడు ఈ రెండు ఫామ్స్ కి మనం ఇంట్రాగేటివ్ కూడా రాస్తున్నాం కదా ఫ్రెండ్స్. ప్రతి వీడియోలో మనము ఏది చెప్పుకున్నా పాజిటివ్ చెప్పుకుంటున్నాం, నెగిటివ్ చెప్పుకుంటున్నాం, అదే విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా మనం చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. 3 ఫామ్స్ చెప్పుకుంటున్నాం మనం. అలానే ఇప్పుడు ఈ రెండిటికి మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫస్ట్ దానికి చెప్పండి. ఫస్ట్ దానికి తెలుసు కదా ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి? మనకి సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లో కనుక మనము హెల్పింగ్ వెర్బ్ తో స్టార్ట్ అయితే అది మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా మారిపోతుంది. అది ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి మీరు.
హెల్పింగ్ వెర్బ్ కనుక సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిందంటే అది ఏమవుతుంది ఫ్రెండ్స్? ఆ సెంటెన్స్ అనేది ఏమవుతుంది? ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్ అనమాట, క్వశ్చన్స్ అడగటం. ఓకేనా? క్వశ్చన్ ఫామ్ అవుతుంది అది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ నో అనే దానికి మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఏం లేదు, ఇప్పుడు ఏం చేయాలి? ఈ యామ్ అనేది ముందుకు తీసుకురండి, అంతే. ఈ యామ్ అనేది ముందుకు తీసుకొచ్చుకొని మనకి ఉన్నది సెంటెన్స్ ఉన్నది ఉన్నట్టుగా రాయండి, అంతే. ఇంకా అదే క్వశ్చన్ ఫామ్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ నౌ. ఖచ్చితంగా మనకి లాస్ట్ లో మనకి ఇంట్రాగేటివ్ లో క్వశ్చన్ మార్క్ అనేది ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నా. ఓకేనా? నెక్స్ట్ ఫామ్ కి చెప్పండి ఫ్రెండ్స్. యామ్ ఐ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్, అంతే ఫ్రెండ్స్. ముందు మనకి హెల్పింగ్ వెర్బ్ యాడ్ చేయడమే. యామ్ ఐ కుకింగ్ ఫుడ్ ఎట్ ప్రెసెంట్. చూసారా ఫ్రెండ్స్? మనము యామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? మనకి యామ్ గురించి ఏంటి? యామ్ ఎప్పుడు వస్తుంది? ఐ ఎప్పుడైతే ఉంటుందో ఐ పక్కన ఖచ్చితంగా యామ్ అనేది రావాలి. యామ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? మనకి ప్రెసెంట్ టెన్స్ లో మనకి ఐ ప్లస్ యామ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. మనకి V4 అంటే ఏంటి ఫ్రెండ్స్? V4 అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఓకేనా? ఇంతమటికి మనకి సెంటెన్స్ క్రియేట్ చేసాము. సెంటెన్స్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నాము. ఒక సెంటెన్స్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, దానికి పాజిటివ్ ఫామ్ రాసాము, నెగటివ్ ఫామ్ రాసాము. అదే విధంగా మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంత వరకు మనకి యామ్ అనేది మీద అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు ప్లూరల్ అంటే ఇప్పుడు యామ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనకి ఇంకేమి ఉన్నాయి మిగిలి? మనకి ఈజ్, ఆర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ మనము ప్లూరల్ ఫామ్స్ మనం దేని మీద తీసుకుంటాం ఫ్రెండ్స్? ఆర్ మీద. ఇప్పుడు ఆర్ మీద చూద్దాం, మనకు ప్లూరల్ ఫామ్స్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనకి ఆర్ మీద మనకి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకి ప్లూరల్ ఫామ్ మనకి ఐ వచ్చినప్పుడు యామ్ అనేది ఎట్లా యూజ్ చేస్తామో స్ట్రక్చర్, అట్లానే ఆర్ వచ్చినప్పుడు మనకి స్ట్రక్చర్ ఏంటంటే ఫ్రెండ్స్ వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అర్థమైందా? అంటే ప్లూరల్ ఫామ్స్ అంటే బహువచనాలు వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేయాలి ఫ్రెండ్స్? ఆర్ అనేది యూజ్ చేయాలి. ఐ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి ఫ్రెండ్స్? సింగిల్ ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ అనేది యూజ్ చేయాలి. ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? బహువచనాలకి మాత్రమే మనము ప్లూరల్ ఫామ్స్ వచ్చినప్పుడు మాత్రమే ఆర్ అనేది యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? చూడండి, ప్లూరల్, ఇవి మొత్తం మనకి ప్లూరల్ ఫామ్సే. వి, యు, దే ప్లూరల్ నౌన్స్ ప్లస్ ఆర్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో మనకి సెంటెన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ మన స్ట్రక్చర్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, we are preparing for exams now. వచ్చిందా ఫ్రెండ్స్? మనకి సెంటెన్స్ ఫార్మేషన్ లో వచ్చిందా? చూడండి, స్ట్రక్చర్ ప్రకారం we మనకేం రావాలి ఫ్రెండ్స్? we పక్కన ఆర్ రావాలి. నెక్స్ట్ ఏం రావాలి? V4 రావాలి. నెక్స్ట్ ఆబ్జెక్ట్ అనేది రావాలి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు వచ్చిందో లేదో. we are preparing for exams now. we are preparing for exams now. ఓకేనా? నెక్స్ట్ యూతో చూద్దాం ఫ్రెండ్స్. యు ఆర్ వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. యు ఆర్ వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. నెక్స్ట్ దే ఆర్ ఆస్కింగ్ డౌట్స్ నౌ. నెక్స్ట్ రోషన్ అండ్ రవి ఆర్ స్టాండింగ్ ఇన్ లైన్ ఎట్ ప్రెసెంట్. ఓకేనా ఫ్రెండ్స్? మనకి ఇది ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. మీరు వీటికి వెనక ఎట్లయినా యూజ్ చేసుకోండి. మీరు ఏ ఫామ్ కి అయితే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ ఫామ్ కి మీరు వెనక అనేది మీరు ఆబ్జెక్ట్ అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి చూడండి ఫ్రెండ్స్, వై అనేది మనకి వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఆర్ అనేది వచ్చేసింది. తర్వాత V4 అనేది మనకి ఫామ్ సెంటెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఆబ్జెక్ట్ వచ్చేసింది. మనకి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, వై ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నౌ. యు ఆర్ వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. ఇట్లా మనము
ఇప్పుడు ఈ స్ట్రక్చర్ వేసాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతిదానికి మనము సెంటెన్స్ అనేది రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో ల్యాగ్ అవుతుందని మాత్రం అనుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ప్రతిసారి చెప్తున్నాను, ఈ స్ట్రక్చర్ వేసి నేను నార్మల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పేసి అయిపోతుంది. లేదంటే కొంచెం చాలా మంది కొంచెం నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వీడియోని పాస్ చేసి 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 ఇప్పుడు నేను ఇట్లా చెప్తే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. అదే మళ్ళీ మనము కింద ఇది చెప్పినట్టు సెంటెన్స్ ఫార్మేషన్ కనుక మనం ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తీసుకొని 2-3 సెంటెన్స్ కనుక రాస్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుంది. నోట్స్ కూడా నీట్ గా ఇప్పుడు స్ట్రక్చర్ వేసాము, స్ట్రక్చర్ కింద ఇప్పుడు మనం ఏవైతే సెంటెన్సెస్ చెప్పుకున్నామో అదే సెంటెన్స్ కింద రాసుకొని మనము దానికి పాజిటివ్ రాద్దాం, నెగిటివ్ రాద్దాం, అదే విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా రాద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనము ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నో. వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నో. ఇది ఏ సెంటెన్స్ ఫ్రెండ్స్? మనకి పాజిటివ్ సెంటెన్స్. ఇక్కడే మనము చూడండి, మనకి ప్రతి ఎగ్జాంపుల్లో కూడా మనం ఒకేసారి ఇంట్రాగేటివ్ అని చెప్పి సపరేట్ సైడ్ హెడ్డింగ్ పెట్టకుండా ఒకేసారి మనం రాసేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఒకే దాంట్లో వరుసగా 3 ఫామ్స్ రాద్దాం. ఒకటి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ ఒకేసారి రాసేద్దాం. ఓకేనా? అయిపోతుంది. ఇంకా సపరేట్ మళ్ళీ సైడ్ హెడ్డింగ్ పెట్టి మళ్ళీ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పేసి మొత్తం రాసే కన్నా ఇది మనకి ఈజీగా ఉంటుంది. ఒకేసారి 3 ఫామ్స్ ఒకే దగ్గర ఉంటాయి, పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. సేమ్ ఇందాక యామ్ పక్కన ఎక్కడైతే నాట్ పెట్టారో అట్లానే హెల్పింగ్ వెర్బ్ పక్కన ఇప్పుడు ఇక్కడ మనము దేనికి రాస్తున్నాం? ఆర్ కాబట్టి ఆరు పక్కన నాట్ యాడ్ చేయడమే, అంతే ఫ్రెండ్స్. చెప్పండి ఫ్రెండ్స్ దీనికి నెగిటివ్. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నౌ. ఇది ఏ ఫామ్ ఫ్రెండ్స్? ఇది నెగిటివ్ ఫామ్, నెగిటివ్ సెంటెన్స్. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ చెప్పండి. ఇంట్రాగేటివ్ అంటే ఏం చేయాలి మనము? జస్ట్ ఏదైతే మనకి హెల్పింగ్ వెర్బ్ ఉందో ఆ హెల్పింగ్ వెర్బ్ ఏం చేయాలి మనము? స్టార్టింగ్ తీసుకెళ్ళి ఉంచడమే. సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ కి తీసుకెళ్తే అదే మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఆర్ అనేది ముందుకు వస్తుంది ఇట్లా. చూడండి ఫ్రెండ్స్, ఆర్ వి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ నౌ. ఇదేమవుతుంది ఫ్రెండ్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఐ అంటే మళ్ళీ వేరే విధంగా అనుకునేరు. ఇక్కడ పి అంటే పాజిటివ్, ఎన్ అంటే నెగిటివ్, ఇక్కడ ఐ అంటే ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? చూసారా, ఇక్కడ మనకి ఒకేసారి ఎగ్జాంపుల్ ఫస్ట్ సెంటెన్స్ రాసాము, పాజిటివ్ రాసాము, అదే విధంగా నెగిటివ్ రాసాము, అదే విధంగా మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా రాసేసాం ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ దీనికి చెప్పండి ఫ్రెండ్స్. నెక్స్ట్ దానికి యు ఆర్ వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. ఇది పాజిటివ్ ఫ్రెండ్స్. అలాగే దీనికి నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఆరు పక్కన నాట్ పెట్టడమే. యు ఆర్ నాట్ వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇది నెగిటివ్ ఫామ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. అంతే, ఆర్ యు వాచింగ్ ఏ మూవీ ఎట్ ప్రెసెంట్. ఇదేం అయింది ఫ్రెండ్స్? ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇక్కడ క్వశ్చన్ మార్క్, ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ మనకి పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ వచ్చింది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మూడో దానికి చెప్పండి ఫ్రెండ్స్. దే ఆర్ ఆస్కింగ్ డౌట్స్ నౌ. ఇక్కడ ఏం వస్తుంది ఫ్రెండ్స్ చెప్పండి? దే ఆర్ నాట్ ఆస్కింగ్ డౌట్స్ నౌ. ఇది పాజిటివ్, ఇది మనకి నెగిటివ్. ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఆర్ దే ఆస్కింగ్ డౌట్స్ నౌ. ఇది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఏమేమి అయిపోయినాయి ఫ్రెండ్స్? ఐ గురించి చెప్పుకున్నాం,
నెక్స్ట్ మనము ప్లూరల్ ఫామ్స్ వచ్చినప్పుడు ఆర్ గురించి చెప్పుకున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనము ఇంకేం మిగిలింది ఫ్రెండ్స్? బహువచనాల గురించి చెప్పుకున్నాం. ఐ వచ్చినప్పుడు యామ్ ఎట్లా యూజ్ చేయాలో చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంకా మిగిలిపోయింది ఏంది? సింగులర్ అంటే ఏకవచనాలకి మనము ఏం వాడాలి ఫ్రెండ్స్? యూజ్ ఐఎస్ ఈజ్ అనేది యూజ్ చేయాలి. ఆ యూజ్ సారీ ఫ్రెండ్, ఈజ్ ని స్ట్రక్చర్ రాసి సేమ్ ఇదే విధంగా మనకి ఈజ్ అనేది ఎట్లా రాసుకోవాలి సెంటెన్స్ ఫార్మేషన్ సేమ్ ఇదే ఫార్ములా అనేది యూజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ గురించి చెప్పుకుందాం, చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఈజ్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే సింగులర్ ఫామ్స్ కి మాత్రమే మనము ఈజ్ అనేది వాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఐ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఓన్లీ యామ్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ అనేది వస్తుంది. అదే ఆర్ ఎప్పుడు ఉపయోగిస్తాం? మనము ప్లూరల్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఆర్ అనేది ఉపయోగిస్తాం. అలాగే ఈజ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే సింగులర్ అంటే ఏకవచనం వచ్చినప్పుడు మాత్రమే మనము ఈజ్ అనేది వాడడం జరుగుతుంది. దేంట్లో? ప్రెజెంట్ టెన్స్ లో. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈజ్ యొక్క స్ట్రక్చర్ చూడండి. హీ, షీ, ఇట్. హీ అంటే ఎవరండి? అతడు అంటే సింగులర్. షీ ఆమె, ఇట్ అంటే ఇది. అంటే ఇవి మొత్తం ఏంటి ఫ్రెండ్స్? ఇవి మొత్తం కూడా సింగులర్ ఫార్మ్స్. ఓకేనా? సింగులర్ నౌన్స్ ప్లస్ ఈజ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే ఫ్రెండ్స్ మనకి ఈజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి ఫ్రెండ్స్? మనకి సింగులర్ నౌన్స్ ప్లస్ ఈజ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఫ్రెండ్స్, స్ట్రక్చర్ చూడండి. హీ ఈజ్ స్లీపింగ్ నౌ. హీ ఈజ్ స్లీపింగ్ నౌ. ఓకేనా? మనకి హీ అనేది వచ్చింది, అలాగే ఈజ్ అనేది మనకి సింగులర్ నౌన్ వచ్చింది, మనకి ఈజ్ వచ్చింది, అదే విధంగా V4 అనేది స్లీపింగ్ వచ్చింది, మనకి ఆబ్జెక్ట్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అనేది మనకి వచ్చేసింది. హీ ఈజ్ స్లీపింగ్ నౌ. హీ ఈజ్ స్లీపింగ్ నౌ. షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్ ఈజ్ ఈటింగ్ ఎట్ ప్రెజెంట్. రోషన్ రైడింగ్ ఏ బైక్ నౌ. ఓకేనా? మనము ఈ ఆబ్జెక్ట్ అనేది మీరు ఎట్లా అయినా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోషన్ రైడింగ్ ఏ బైక్ నో అని చెప్పి యూజ్ చేసుకోండి, లేకపోతే రోషన్ రైడింగ్ ఏ బైక్ ఎట్ ప్రెజెంట్. మీరు ఈ ఆబ్జెక్ట్స్ అనేవి మీరు ఎలా అయినా దేనికైనా అప్లికబుల్ చేసుకోండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఇది పాజిటివ్ ఫామ్. హీ ఈజ్ స్లీపింగ్ నో అనేది మనకి పాజిటివ్ కాబట్టి మనకి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్. సేమ్ ఏదైతే ఐ యామ్కి ఆర్కి ఎట్లయితే మనము నాట్ అనేది పెట్టామో సేమ్ నెగిటివ్ ఫామ్ కూడా సేమ్ ఇక్కడ ఈజ్ పక్కన మనకి నెగిటివ్ ఫామ్ రావాలి ఫ్రెండ్స్. హీ ఈజ్ నాట్, అంతే ఫ్రెండ్స్, స్లీపింగ్ నౌ. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? అదే విధంగా మనకి ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఈజ్ హీ స్లీపింగ్ నౌ. ఇది ఏమవుతుంది ఫ్రెండ్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి మనకి? షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. షీ ఈజ్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్ అనేది పాజిటివ్ అయితే నెగిటివ్ చెప్పండి ఫ్రెండ్స్. షీ ఈజ్ నాట్, అంతే ఫ్రెండ్స్, షీ ఈజ్ నాట్ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. ఇది నెగిటివ్ ఫామ్ అవుతుంది. అదే విధంగా ఇంట్రాగేటివ్ చెప్పండి ఫ్రెండ్స్. ఈజ్ షీ డాన్సింగ్ ఎట్ ప్రెజెంట్. ఇది ఇంట్రాగేటివ్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి అన్నీ వచ్చేసాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ టెన్స్ లో మనకి ఏమేమి యూజ్ చేస్తాం ఫ్రెండ్స్? ప్రజెంట్ టెన్స్ లో మనకి వి ఫార్మ్స్ అనేది ఏమేమి, హెల్పింగ్ వర్బ్స్ అనేది ఏమేమి యూజ్ చేస్తాం? యామ్, ఈజ్, ఆర్. యామ్ దేనికి ఉపయోగిస్తాం మనము? ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ అనేది ఉపయోగించాలి. ఈజ్ ఎప్పుడు ఉపయోగిస్తాం? సింగులర్ వచ్చినప్పుడు మాత్రమే, సింగులర్ నౌన్స్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఈజ్ అనేది ఉపయోగించాలి. ప్లూరల్ మనకి ఆర్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి ఫ్రెండ్స్? ప్లూరల్ వచ్చినప్పుడు మాత్రమే మనము ఆర్ అనేది ఉపయోగించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? యామ్, ఈజ్, ఆర్ ఈ మొత్తం కూడా ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు గురించి ఫ్రెండ్స్. ఓకేనా?
నేను మీకు ఇవి వెబ్ ఫామ్స్ అనేవి కొన్ని ప్రాక్టీస్ కింద ఇస్తాను. ఓకేనా? ఆ ప్రాక్టీస్ అనేది నేను వెబ్ ఫామ్స్ అనేది ఇస్తాను. మీరు సెంటెన్స్ ఫార్మేషన్ మీరు యామ్కి చేయండి. ఏంటి? యామ్కి, ఈజ్కి, ఆర్కి. ఓకేనా? ఈజ్, యాము, ఆర్ ఈ మూడిటికి మీరు నేను ఇచ్చే ప్రాక్టీస్ కింద ఇచ్చే వెర్బ్ ఫామ్ని బట్టి మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేసి దానికి పాజిటివ్, నెగిటివ్, ఇంట్రాగేటివ్ 3 ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు నేను కొన్ని ప్రాక్టీస్ కింద కొన్ని రాస్తాను, అవి నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ప్రాక్టీస్ కోసం నేను కొన్ని వెబ్ ఫామ్స్ ఇచ్చాను. ఆ వెబ్ ఫామ్స్ అనేది మనకి మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే యామ్ ఉపయోగించి, ఈజ్ ఉపయోగించి, ఆర్ ఉపయోగించి, అంటే ప్రజెంట్ ప్రోగ్రెసివ్ యాక్షన్స్ను ఉపయోగించుకొని మీరు ఈ వెర్బ్ ఫామ్స్ని సెంటెన్స్ ఫార్మేషన్ చేసుకొని ప్రతిదానికి మీరు ప్రతి సెంటెన్స్ని కూడా ఎలా ప్రాక్టీస్ చేస్తారంటే పాజిటివ్ ఫామ్, నెగిటివ్ ఫామ్, ఇంట్రాగేటివ్ ఫామ్ ఈ 3 సెంటెన్స్ని మీరు ప్రిపేర్ చేసుకొని గనక మీరు ప్రాక్టీస్ చేస్తే తొందరగా ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? ఇవి చూడండి. ఫస్ట్ది మనకి ప్రాక్టీసింగ్లో బైటింగ్, బయ్యింగ్, ఫైటింగ్, పేయింగ్, టెల్లింగ్, డ్రింకింగ్, సింగింగ్, బ్రేకింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి మొత్తం మీరు రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఇంగ్లీష్ అనేది త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.